గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్తుంది, చర్చలకు వస్తే కరెక్టే, లేదా 2026 సరికి దీనికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెడతామంటే గవర్నమెంట్ ప్రకటించింది. ఇదంతా ఏ పని అంటారు? యుద్ధం ఇది. అంతర్గత యుద్ధమా? అంతర్గత యుద్ధం కాదు, అంతర్యుద్ధం. అంటే దేశం లోపల ఆ పార్టీ ఎవరి తరఫున ఉంది? పీడిత ప్రజల తరఫున యుద్ధం అని మీరు అంటున్నారు. అవును. ఓటకు ఎన్కౌంటర్ అని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి, పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ అంటున్నారు. ఈ మూడిట్లో ఏ పదం వద్దాం కూడా ఎందుకంటుంటానంటే ఇక్కడి నుంచి ప్రజలు ఏం చేస్తుండ్రు, ఇదేం కాదు, ఇది కొన్ని ప్రాంతాలు ఎందుకు విస్తరించలేదు? కేవలం ఈ మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ ప్రాంతం, ఒరిస్సా మాత్రమే పరిమితం. నార్త్ ఈస్ట్ విస్తరించలేదు. ఎందుకు విస్తరించలేదు? సిపిఐ చెయ్యింది, సిపిఎం చేయండి, మావోయిస్ట్ పార్టీ చేయండి. రూల్ ఆఫ్ లా అంటుండ్రు. రూల్ ఆఫ్ లా అంటే రూల్ ఆఫ్ పోలీసులు చేసేది రూల్ ఆఫ్ లా అనే. ఒక్కడ చనిపోతే మళ్ళీ ఒకటి పెరుగుతుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దండకార్యంలో ఇకపై కాల్పుల మూత ఆగాలంటే ఏం చేయాలి? అటు ప్రభుత్వం ఏం చేయాలి, ఇటు పీపుల్స్ వార్ ఏం చేయాలి? మావోయిస్టు పార్టీకి నష్టం జరుగుతుందని ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో పోలీసుల వైపు నష్టం జరగకుండా, మావోయిస్టు పార్టీకి నష్టం జరగకుండా ఇద్దరి మధ్యన వెళ్ళిపోతున్న ఆదివాసీల అభివృద్ధి కోసం ఏం చేయాలి? ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే ఏం చేయాలి? దీని విషయమై మనతో మాట్లాడడానికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న గారు ప్రస్తుతం అంత లైవ్లో ఉన్నారు. ఆయన అడిగి ఈ సమస్య పరిష్కారం అవుతుందా, ఈ దీర్ఘకాల యుద్ధాన్ని నడుస్తూనే ఉంటుందా, లేదు ఏం చేస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది? ఇటీవల జరిగిన దంతెవాడలో జరిగిన ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా, లేదా యుద్ధం అంటారా అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అంటే దంతెవాడలో జరిగిన మొన్న ఇష్యూలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అది బాధాకర సంఘటన. మీరు అందులోంచి వచ్చారు కాబట్టి అందులో వీరందరూ మీ సహచరులు ఉంటారు బహుశా, నాకు తెలిసి. సహచరులు కోల్పోవడం పట్ల మీకు బాధ అనిపిస్తుంటుంది. వాళ్ళని అమరులు అవ్వడం కూడా మనం దాన్ని ఖండించాల్సిన విషయమే. ఇది ఎప్పుడు అండి? ఇవాళ ఈరోజు పార్టీకి జరిగింది, రేపొద్దున పోలీసులు చనిపోతుంటారు. ఇద్దరు మంది ఆదివాసులు, కొంతమంది మన జరిగిన సంఘటనలో కూడా 31 మందిలో సగం మంది ఆదివాసులు అనే విషయం కూడా వార్తల్లోకి వస్తున్నాయి. అంటే కొంతమంది మాత్రమే పార్టీ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏదో సమస్య కోసం వచ్చిన ఆదివాసుల మీద కూడా కాల్పులు జరపడం పట్ల వాళ్ళు కూడా చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అంటే పోలీసులకి ఇటు పార్టీకి మధ్యన ఆదివాసులు నలిగిపోతున్నారు. దీనికి ఈ సమస్య పరిష్కారం ఏంటి? గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్తుంది, చర్చలకు వస్తే కరెక్టే, లేదా 2026 సరికి దీనికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెడతామంటే గవర్నమెంట్ ప్రకటించింది. ఇదంతా ఏ పని అంటారా? ఒకటి ఏంటంటే ముందుగా స్పష్టం చేయాల్సిన విషయం, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇది. నేను మాట్లాడేది యుద్ధం అంటున్నాను. నేను ఇది ఎన్కౌంటర్ కాదు. యుద్ధం అంటే సాధారణంగా అంతర్గత యుద్ధమా? అంతర్యుద్ధం. అంతర్గత యుద్ధం కాదు, అంతర్యుద్ధం. అంటే దేశం లోపల ఇంటర్నల్ గా జరుగుతున్నది. ఇది ఎక్స్టర్నల్ గా అంటే విదేశాలతోటి మన భారతదేశం యుద్ధం చేయటం లేదు. ఇది భారతదేశం లోపల యుద్ధం జరుగుతుంది. ఎవరి మధ్యన అంటే ప్రజల తరఫున. ప్రజలంటే కూలీలు, కార్మిక వర్గం, రైతాంగము, తర్వాత వివిధ ఉద్యోగస్తుల తరపున. అంటే ఆ పార్టీ, మావోయిస్ట్ పార్టీ ఏదైతే తన యొక్క డాక్యుమెంట్ 40 ఏళ్ల కాంచి ఏదైతే రాసుకున్నదో ఆ డాక్యుమెంట్ యొక్క ప్రకారంగా ఆ పార్టీ ఎవరి తరఫున ఉంది? పీడిత ప్రజల తరఫున. అంటే భూస్వాములకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఆ పార్టీ సాయుధ పోరాటాన్ని ఆరంభించింది. అంటే ఒకప్పుడు శాంతియుతంగా సాధారణ పద్ధతిలో పోరాడిన పార్టీ ఆ తర్వాత సాయుధ పోరాటం అంటే ఏంటిది? దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. అంటే స్పష్టంగా ఆ పార్టీ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారానే ఈ దేశంలో విముక్తి సాధించి, అంటే ఆ పార్టీ అనుకునే లక్ష్యం నూతన ప్రజాస్వామిక విప్లవం, ఆ తర్వాత కమ్యూనిజాన్ని నిర్మించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే ప్రారంభంలో రాజకీయ ప్రచారాలను కొనసాగించింది, కొన్ని ప్రజా పోరాటాలు కొనసాగించింది. ఈ క్రమంలో అంటే రాజ్యం అంటే 1984 ముందే రాజ్యం ఏంటిది ఇక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్కౌంటర్లు అంటే ఎవరిని? బూటకం ఎన్కౌంటర్లు. అవి ఎన్కౌంటర్ మీనింగ్ ఏంటంటే బూటకం ఎన్కౌంటరు. అక్కడ ఎవరిని? ఇప్పుడు మన హరిభూషణ్ను లేదా కనకన్నను లేదా షేక్ ఇమామును పట్టుకొని చంపేసిరు వాళ్ళు. అంటే ఇక్కడి నుంచి ప్రారంభమై ఆ తర్వాత అంటే పీపుల్స్ వార్, ఆనాడు పీపుల్స్ వార్ పార్టీ ఏదైతుందో ఆనాడు అంటే ఎన్కౌంటర్లను లేదా గ్రామాల పైన ప్రజలపైన దాడి చేయడం ఏదైతుందో ఆనాడు నాయకుడు కొండపల్లి సీతారామయ్య డాక్యుమెంట్ అప్పుడు రాసుకున్న విషయం అది. ఆ డాక్యుమెంట్ లోపల ఏంటంటే ప్రభుత్వం మన పైకి
ఒక యుద్ధం ప్రకటించింది. అప్రకటిత యుద్ధం అన్నారు. అది ప్రకటించేది కాదు, అది అప్రకటిత యుద్ధము. కాబట్టి ఈ యుద్ధాన్ని ఓడించాలంటే తప్పనిసరిగా మనం యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చాలి, ఈ యుద్ధాన్ని పొడిగించాలి. ఈ యుద్ధం ఏదైతుందో గెరిల్లా యుద్ధం చేయాలనే విషయాన్ని అప్పుడు రాసుకొని దాని ప్రకారం ఏంటంటే దళాల నిర్మాణం, అంటే సింగిల్ ఆర్గనైజర్ నుంచి 3, 5, 7 తర్వాత నెక్స్ట్ ప్లాటూన్స్ బై కంపెనీ, తర్వాత బెటాలియన్గా, అంటే ఒక గెరిల్లా యుద్ధం లోపల మిలిటరీ ఫార్మేషన్స్ కూడా ఏంటంటే డెవలప్ అయినాయి మావోయిస్ట్ పార్టీలో. అంటే మిలిటరీ ఫార్మేషన్సే కాదు, యుద్ధం యొక్క స్థితి లోపల కూడా, అంటే ప్రారంభం లోపల ఎక్కడో ఒకరినో ఇద్దరినో చంపిన ఏవైతున్నాయో ఆ తర్వాత ఏమైపోయినాయి, పోలీసు బ్యాచ్ల పైన అంబుషులు చేయడం, రైడ్స్ చేయడం, రైడ్స్ కూడా పెద్ద పెద్ద రైడ్స్. ఒరిస్సాలో కోరాపుట్ రైడు ఒక 300 వెపన్స్ తీసుకొచ్చారు. నయాగఢ్ లోపల ఒకేసారి 12 ఘటనల లోపల సేమ్ టైం ఓన్లీ 1 minute, అదే మినిట్ లోపల ఒకేసారి 12 పాయింట్స్ పైన దాడి చేశారు. మీరే కదా నాతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. అంటే అదొక పెద్ద యాక్షన్, భారత చరిత్ర లోపల అదొక పెద్ద యాక్షన్. అది అంటే ఇది ఏదైతుందో అంటే యుద్ధ రంగం లోపల ఒక ఉన్నత స్థితికి పోవడం అనేది వాస్తవంగా ఆ పార్టీ యొక్క లక్ష్యం ప్రకారంగా ఇంకా చాలా అడ్వాన్స్ కావాలి. చాలా అడ్వాన్స్ అంటే గెరిల్లా యుద్ధం చలన యుద్ధంగా పోవాలి, గెరిల్లా యుద్ధం రెగ్యులర్ వార్ఫేర్గా పోవాలి. అంటే ఒక వంక ఈ యుద్ధం అనేది ఒక వంక ఇది తీవ్రం కావాలి. మిలిటరీ ఫార్మేషన్స్ ఏవైతున్నాయో, మిలిటరీ ఫార్మేషన్స్ ఓన్లీ బెటాలియనే కాదు, అది ఇంకా చాలా ఉన్నత స్థాయికి పోవాలనేది ఏందో అది చాలా స్పష్టంగా నిర్ణయించుకొని తన డాక్యుమెంట్లు రాసుకుంది, తన కేడర్కు ఎడ్యుకేట్ చేసుకుంది, దానికి తగిన విధమైన శిక్షణను ఇచ్చింది. అది వివిధ సందర్భాల్లో కూడా బహిరంగంగా కూడా ఆ విషయాన్ని ప్రకటించింది, ఎక్కడ కూడా దాపరికం లేదు. అంటే ఇదొకటి. అంటే నేను ఇప్పుడు యుద్ధం అని ఎందుకంటున్నాను అనుకున్నప్పుడు సేమ్ ఇదే టైం లోపల 1985 లోపల ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆనాడు ప్రకటించింది ఏందో అది అప్రకటిత యుద్ధము. అంటే అది యుద్ధం అని ప్రకటించది, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏంటంటే యుద్ధం ప్రకటించది. కానీ చేస్తున్నది ఏంటంటే అది అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ అంటుండ్రు. ఎన్కౌంటర్ అంటే ఏంటిది? చాలా సింపుల్. అది ఎన్కౌంటర్ అంటే ఆత్మరక్షణ కోసం తమను తాము రక్షించుకోవడానికి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎక్కడిది ఇది? ఇప్పుడు నిన్నటి ఘటన ఉంది, ఇప్పుడు దంతెవాడ లోపల అబూజ్మాడ్ లోపల జరిగిన ఘటన, అది ఏం ఎక్స్చేంజ్ ఫైర్ కదా. దాన్ని అంటే ఈ ఘటననే చాలా విషయాలు మనం చెప్పొచ్చు, కానీ ఈ ఒక్క ఘటన కనుక మనం దాన్ని పరిశీలిస్తే అంటే ఈ ఘటన లోపల ఇప్పుడు మనం స్వయంగా మనం పోయి చూడలేదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు, కమాండెంట్ మాట్లాడిండు. అంటే 3 రోజుల క్రితం రిపోర్ట్ వచ్చింది వాళ్ళకు, నారాయణపూర్ నుంచి దంతెవాడ నుంచి పోలీసు బలగాలు 1200 మంది చుట్టుముట్టిరు వాళ్ళు ఒక ప్లాన్డ్గా. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్? ఒక వంక కవర్స్ ద్వారా వచ్చింది. రెండవది అంటే ఈ ఏదైతే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ డ్రోన్లు స్పష్టంగా అనేక సందర్భాల్లో పాటు కూడా వాళ్ళు డ్రోన్లు ఉపయోగిస్తారు. డ్రోన్లు రెగ్యులర్గా డ్రోన్లు తిరుగుతున్నాయి. డ్రోన్లు ఓన్లీ ఇంటెలిజెన్సే కాదు, డ్రోన్లు దాడులు చేయడానికి ఉపయోగిస్తారు. అనేక సందర్భాల్లో మనకు రుజువులు కూడా ఏమొచ్చినాయి, అసలు ఆ బాంబింగ్ వేస్తే గ్రామ ప్రజలు చనిపోయినారు చాలా సందర్భాల, అనేకమైన రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పకపోవచ్చు, వాళ్ళు ఇప్పుడు మేము డ్రోన్స్ ఉపయోగించిన విషయం చెప్పకపోవచ్చు, కానీ ప్రాక్టీస్లో జరిగింది. ఎందుకు జరిగింది అని అంటున్నట్టు నేను అంటే వీళ్ళు 1200 మంది పోయిర్రు, 12 మంది పోయిర్రా 12,000 మంది పోయిర్రా అనే సమస్య కాదు అది. కానీ అక్కడ వాళ్ళు ఒక 60-70 మంది మావోయిస్టు పార్టీ PLJ బలగాలు ఉన్నాయి వాళ్ళకాడ. అంటే పోల్చుకున్నప్పుడు వీళ్ళతో పోల్చుకుంటే వెపన్స్ కొంత వీకే అయినప్పటికీ, కానీ ఈ దాడి ఏదైతుందో ఈ దాడి లోపల పోలీసు బలగాలు ఏంటిది అనేక సందర్భాలు, దీంట్లో కాదు, వాళ్ళు సెల్స్ ఉపయోగిస్తున్నారు, గ్రెనేడ్స్ ఉపయోగిస్తున్నారు, అంటే మోటార్స్ ద్వారా రాకెట్ లాంచర్ ద్వారా ఈ బాంబింగ్ చేస్తున్నారు. అంటే కింది నుంచి చేస్తున్నారు, పైనుంచి చేస్తున్నారు. తర్వాత మరొక వంక వెపన్స్ ఏతున్నాయో చాలా సోఫిస్టికేటెడ్ ఆటో వెపన్స్, అంటే తూటాలకు తక్కువ లేదు. తర్వాత వెపన్స్ ఏవైతున్నాయో ఆటో వెపన్స్ ఏతుందో అవి కంటిన్యూగా రాపిడ్ ఫైర్, అంటే 100 మంది చుట్టుముట్టి రాపిడ్ ఫైర్ చేసినప్పుడు ఇంక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏమున్నది అందులో? ఆ ఫైరింగే అంటే నువ్వు పోవడమే, వాళ్ళని చంపేయడము, నిర్మూలించడము అని అనుకున్నప్పుడు అంటే ఇదేంటిది? ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు, ఇది నువ్వు రక్షించుకునేది కాదు, నువ్వు దాడి చేస్తున్నావు. ఈ దాడి ఏముంటుంది మిలిటరీ భాషలో, రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు కాదు, మిలిటరీ భాషలో బట్టి ఇది వార్, ఇది యుద్ధం. అంటే వాస్తవంగా ఈ యుద్ధం అనేది ఉందో యుద్ధం
నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? ఇప్పుడు 85 నుంచి అంటే 40 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతుంది. ఇది అంటే క్రమంగా చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి పోయింది. ఇప్పుడు అంటే మొన్న జరిగిన దంతెవాడది యుద్ధం అని మీరు అంటున్నారు. అవును, పూటకు ఎన్కౌంటర్ అని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి, పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ అంటున్నారు. ఈ మూడిట్లో ఏ పదం వద్దని వాడాలి? నేను చెప్పేది ఇది యుద్ధం. యుద్ధం లోపల ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజలు మాట్లాడే దాని లోపల బూటకు వాళ్ళు ఎన్కౌంటర్ అంటున్నారు. వాళ్ళు ఎందుకంటున్నారంటే దాదాపు చరిత్ర లోపల 90% అబోవ్ ప్రజలను పట్టుకొని చంపారు, లేదా ఆర్గనైజర్స్ని పట్టుకొని చంపారు. అంటే ఈ పొజిషన్ కాబట్టి ఇక్కడి నుంచి ప్రజలు ఏం చేస్తుండ్రు, ఇదేం కాదు, ఇది ఎన్కౌంటర్ ఎక్కడిది, ఎన్కౌంటర్ అంటే ఏదో వీళ్ళేదో కాల్పులు అంటే మామూలుగా ఏదో జరిగినాయి అనేది కాదు, ఇది ఏదో అరెస్ట్ చేయడానికి పోయినని కాదు, అది వీళ్ళు అంటే పైన దాడి చేసి చంపుతుండ్రు అనేది నిర్మూలించడానికి వెళ్ళారు అంతే. మీరు అన్నట్లుగా పార్టీలో ఉన్న సభ్యులందరూ నిర్మూలించడానికి వెళ్ళారు తప్ప ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు, అరెస్ట్ కాదు, ఏం కాదు. ఒకరికి ఎలా గాయం జరిగిందండి? ఒక్కరికి ఇప్పుడు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది మనకి ఇప్పుడు చర్చ అనవసరం. కానీ నేనేం చెప్తున్నానంటే యుద్ధం అనుకున్నప్పుడు తప్పనిసరి గాయపడాలి, చనిపోవాలని రూల్ ఏం లేదు యుద్ధంలో. నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మావోయిస్టుల తరఫు నుంచి కూడా చెప్తా, మావోయిస్టులు కూడా ఇప్పుడు కోరాపుట్ల దాడి చేసారు, లేదా నాయగడ్లో చేసారు, లేదా ఇంకో చోట చేసారు, వాళ్ళు ఎవరు గాయాలు కాలే కదా, చనిపోలే కదా. అంటే యుద్ధం అనుకున్నప్పుడు ఏంటంటే అకస్మాత్తుగా సర్ప్రైజింగ్ అటాక్ చేసేసి సక్సెస్ చేసుకుని బయటికి రావడం. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు బలగాలు వాళ్ళు మావోయిస్టు పార్టీ పిఎల్జే బలగాలు వాళ్ళు చెప్తారు మేము యుద్ధం చేస్తున్నాం అనే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ యుద్ధం చేయడం వాస్తవంగా ఏంటంటే రాజ్యాంగ వ్యతిరేకం. ఇది ఇప్పుడు ఈ యుద్ధం అనేది ఏదో రాజ్యాంగ వ్యతిరేకమైంది అది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ బలగాలు ఎందుకు చెప్పుకోలేకపోతున్నాయి? వాస్తవంగా యుద్ధం అనేది కూడా రాజ్యాంగ వ్యతిరేకమైంది. ఎందుకు వ్యతిరేకమైందంటే యుద్ధం అంటే ఏంటిది? యుద్ధమును విదేశాలతోటి యుద్ధం చేస్తావు, కానీ వితింది ఈ దేశ ప్రజలు ఏదైతుందో ఈ దేశ ప్రజలకు సంబంధించింది అనేక కారణాల రీత్యా వాళ్ళు కొన్ని పోరాటాలు, కొన్ని తిరుగుబాట్లు చేస్తారు. ఏ దేశంలోనైనా చేస్తారు కాబట్టి వీటిని అనసడం అనేది ఫస్ట్ ఏంది, దీని యొక్క ఆర్థిక రాజకీయ సమస్య ఏంటిది, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ప్రభుత్వాలు మూలాలకు వెళ్ళాలి. రాజ్యాంగంలో ఉన్న విషయం ఇది, భారత రాజ్యాంగంలో ఉన్న విషయం కాబట్టి నువ్వు దాన్ని సాల్వ్ చేయాలి. ఈ సాల్వ్ చేయకుండా నేను అణచేస్తున్నట్టు ఎట్లా అంటే అణచేస్తున్న భాష ఒక ప్రభుత్వ నాయకులు మాట్లాడడం కరెక్ట్ కాదు. అది మిలిటరీ పరంగా కొంతమంది పోలీసు అధికారులు మాట్లాడచ్చు, లేదా నక్సలైట్లు మాట్లాడతారు, నక్సలైట్లు వాళ్ళ సిద్ధాంతం అదే కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. కానీ ఒక గవర్నమెంట్ తప్పనిసరిగా తన ప్రజలకు సంబంధించిన విషయంలో తన భాష కరెక్ట్ ఉండాలి. భాషే కాదు, భాష మాత్రమే కాదు, అనుసరించే విధానం ఏదైతుందో దాన్ని పరిష్కరించడానికి ఎవరు పరిష్కరించాలి? ప్రభుత్వం కదా. ప్రభుత్వం పరిష్కరిస్తామంటే ఒక ఉద్దేశం ఉంటుంది, అణిచివేస్తామంటే ఇంకొక మీనింగ్ వస్తుంది కదా. అవును, వేరే మీనింగ్ వస్తుంది. అణిచివేస్తామని అంటేనే కథ నువ్వు పూర్తిగా మిలిటరీ పైన ఆధారపడుతున్నావు. సమస్యను పరిష్కరిస్తామంటే ఒక మీనింగ్, కానీ నక్సల్ సమస్య 2026లో అణిచివేస్తామంటుంది ఇక్కడ. అవును, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఈ భాష ఏదైతే ఉందో ఏమాత్రం కూడా ఇది పరిష్కరించే ఉద్దేశం లేదు. దేశంలో ఇప్పుడుగా దాదాపు నక్సలిజం ఎప్పుడైతే స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏంటంటే అందరూ మాట్లాడుతారు దేశవ్యాప్తంగా, ప్రతి ఒక్కరు. ఓన్లీ మావోయిస్టు సంఘాలు మాత్రమే కాదు, అనేక మంది కాంగ్రెస్ కూడా మాట్లాడింది కదా. కాంగ్రెస్ మాట్లాడింది, కొన్ని సందర్భాల్లో బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా వివిధ సందర్భాలు ఆ నాయకులు కూడా మాట్లాడినవి ఉన్నాయి. అంటే ఈ సమస్య ఏంటిది అంటే రాజకీయ ఆర్థిక సమస్య. మరి రాజకీయ ఆర్థిక సమస్య అనుకున్నప్పుడు దాన్ని పరిష్కరించాలి కదా. పరిష్కరించినవా? ఏం పరిష్కరించినావు? ఎక్కడ పరిష్కరించినావు? పరిష్కరిస్తే మరి ప్రజలు ఎందుకు పోరాడుతుండ్రు? మరి వాళ్ళకి ఏం పని లేదా? ఉత్తగానే వాళ్ళు పోరాడతారా? వాళ్ళు అంటే ప్రాణాలు అర్పించడానికి ఈ దేశంలో ప్రజా సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్యాయాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్న విషయం చాలా స్పష్టంగా ఉంది అది. కాబట్టి అలాంటప్పుడు అంటే ముందు ఏ ప్రభుత్వం అయినా ఆ సమస్యలు పరిష్కరించాలి, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంది అంటే ఒకేసారి 100% పరిష్కరించబడవచ్చు. ప్రభుత్వం రంగానే మొత్తంగా పరిష్కరించబడుతుంటే కావు. ఒక వంక పరిష్కరించాలి, మరొక వంక సెకండ్ మెథడ్ ఏంటంటే వాళ్ళతోటి పీస్ టాక్స్ చేయాలి. మీరు ఏదైతే డిమాండ్ పెడుతుండ్రో, ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాలు చర్చించాలనే విషయాన్ని ముందు పెట్టాలి కదా. ఇది ముందు పెట్టకుండా అణచివేత ఏంటిది, దానికి డెడ్ లైన్ పెట్టడం ఏంటిది? ఈ భాష రాంగ్ కదా. ఇప్పుడు ప్రభుత్వం కూడా 2026 టార్గెట్ పెట్టుకొని అసలు ఈ సమస్యని లా అండ్ ఆర్డర్గా చూస్తుంది, కానీ ఈ సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా చూడట్లేదు. మనం అది అక్కడ ప్రభుత్వం అక్కడ తప్పు పడుతుందో అనిపిస్తుంది నాకు. అదే అంటే ఇప్పుడు ఒకటి వాళ్ళు చెప్తున్నట్లుగా సామాజిక ఆర్థిక సమస్య ఇది. అవును,
ఆ కోణంలో కాకుండా శాంతి భద్రతల సమస్యగానే దీన్ని చూస్తుంది. శాంతి భద్రతల సమస్యను చూస్తుంది. అంటే ఒకప్పుడన్నా కొన్ని సందర్భాల ప్రభుత్వాలు రాజకీయ ఆర్థిక సమస్య అని మాట్లాడిన సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల. కానీ ఇప్పటికి వచ్చేవారికి అయితే మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ సందర్భంగా కూడా ఒక్కసారి కూడా ఇది రాజకీయ ఆర్థిక సమస్యని మాట్లాడది. దాడి 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 అణచివేయడం కూడా డెడ్ లైన్ పెట్టడం. లొంగిపోండి అనేది ఏంటిది? లొంగిపోండి అనేది ఏందో అంటే ఒక పార్టీ వ్యక్తులు లొంగిపోవడం వేరు, కానీ ఒక పార్టీ దానికి ఒక సిద్ధాంతం ఉంది కదా. దానికి ఉన్న సిద్ధాంతం కమ్యూనిజం, మార్క్సిజం పైన ఆధారపడే ఆ పార్టీ పనిచేస్తుంది. ఆ పార్టీ నువ్వు లొంగిపోని చెప్పి ఎట్లా అంటావు? అంటే పార్టీ పూర్తి వైండప్ చేయమని అర్థం. అది జరుగుతుందా? అది అసలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా? కమ్యూనిస్టులు వాళ్ళ యొక్క లైన్ మారితే, వాళ్ళు వర్గ పోరాటం కొనసాగించకపోతే మారింది వేరు. కానీ ఒక రియల్గా ఒక పార్టీ త్యాగం చేస్తున్న పార్టీ, ప్రజల కోసం అంకితమైన పార్టీ లొంగిపోదు కదా. లొంగిపోరు వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోరు. మీరు అన్నట్లు కరెక్టే. ఒకప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ తీసుకున్నా ప్రజల బలంతోనే పార్టీ ముందుకు వెళ్ళింది. దానికి ఎంతో చరిత్ర ఉంది. ఇప్పుడు ప్రజాబలం పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి ప్రభుత్వం కూడా అణచివేత ధోరణికి వచ్చిందనే విషయం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకొస్తున్నారు. అటువైపు పోలీసులు చంపడం, వాళ్ళ చేతిలో చాలామంది పోలీసులు చనిపోయారు, మరోవైపు ఆదివాసులు నష్టపోతున్నారు. కాబట్టి అణచివేత ధోరణిలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఉందని ఒక భావన వస్తుంది. ఏమంటారు? ఇప్పుడు అట్లా అనుకుంటే మనకు గత చరిత్రలో 85 నుంచి 89 వరకు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తీవ్రమైన నిర్బంధం కొనసాగింది. ఆ నిర్బంధం లోపల అప్పటి వరకు ఉన్న పార్టీ నిర్మాణాలు ఏవైతే అన్నీ దెబ్బతిన్నాయి. చాలామంది చనిపోయారు, సరెండర్ అయినరు. చాలా అంటే అసలు ఏమాత్రం కూడా పార్టీ లేదు, అది వ్యక్తులుగానే మిగిలినరు. మరి మిగిలినప్పటికీ మళ్ళీ పార్టీ అభివృద్ధి అయింది కదా, అక్కడి నుంచి డెవలప్ అయింది కదా. అంటే తర్వాత ఇంకా మరొక ఉదాహరణ, ఇప్పుడు ఆంధ్ర లోపల, తెలంగాణ లోపల 95, 2000 తర్వాత ఇక్కడ దెబ్బతిన్నది. 2000 తర్వాత దెబ్బతిన్నప్పటికీ మరి దండకాండలో పెరిగింది కదా. అంటే ఒక కాడ దెబ్బతింటే మరో కాడ పెరుగుతుంది. ఒక సమయంలో కూడా దెబ్బతింటే మరొక సమయంలో కూడా పురోగమిస్తుంది. అంటే దీంట్లో ఈ యుద్ధం ఇది ఏంటిది? ఇది గెరిల్లా యుద్ధం. ఈ గెరిల్లా యుద్ధం దీంట్లోపట డేట్ పెట్టి ఈ డేట్ లోపల దీన్ని నిర్మూలిస్తామనేది ఏందో చరిత్ర లోపల ఎప్పుడు సాధ్యం కాలే, ఎన్నటికీ కాదు. వాళ్ళు తప్పులు చేస్తే వేరు. వాళ్ళు తప్పులు చేసిన అనుకో, అంటే ప్రధానమైన ఒక ఎత్తుగడ లోపల తప్పులు చేసినప్పుడు ఆ పార్టీ నిర్మూలించబడుతుంది. కానీ అది ప్రజల్ని అంటిపెట్టుకొని సరైన నిజాయితీగా ఆ పార్టీ ఉండగలిగితే, త్యాగశీలంగా ఉండగలిగితే ఆ పార్టీని వంచడం అనేది ఏందో అంత ఈజీ కాదు. ఇది నేను మరొక మాట చెప్తున్నాను. నేను శ్రీలంకలో ఒకటి ఎల్టీటీని దెబ్బతీయగలిగారు. అక్కడ చాలా బ్రహ్మాండమైన సైనిక శక్తి ఎల్టీటీ. ప్రభాకర్ ప్రపంచంలో పట ఒక బ్రహ్మాండమైన, ఒక చిన్న దేశంలో పట ఒక పవర్ఫుల్ యుద్ధం చేశాడు. అది చరణ యుద్ధం, రెగ్యులర్ వార్ఫేర్కి వెళ్ళిపోయింది అది. కానీ అంతిమంగా అది లాస్ట్కి ఏమైపోయిందంటే అది నిర్మూలించబడింది. దానికి కారణం ఎక్కడుందనంటే, అంటే రెగ్యులర్ వార్ఫేర్లోనే ఉండడం, ఒక పెద్ద సైన్యాలతోటి ఉండడం అనేది ఉందో దానికి నష్టం కలిగింది. అది వాస్తవంగా అది గెరిల్లా యుద్ధంలోకి మారాల్సి ఉండే. ఆ దేశం చాలా చిన్న దేశం, చిన్న ప్రాంతంలో ఉన్నది. అది చుట్టూ సముద్రం ఉంది. కానీ ఆ పరిస్థితుల్లో పట్టు వాళ్ళ యొక్క మిలిటరీ ఎత్తుగడలు ఏవెత్తున్నాయో చాలా తప్పుడుకున్నాయి. అంటే మొదటి నుంచి కొనసాగుతున్న దాని ప్రకారంగా జరిగింది. దాని మూలంగా వాళ్ళు ఊహించని విధంగా ఏంటంటే ప్రభాకరంతో సహా అందరూ దెబ్బతిన్నారు. అయితే ఈ విషయాలు మావోయిస్టు పార్టీకి ఆ గుణపాఠం ఉంది, చాలా స్పష్టంగా లెసన్స్ తీసుకుంది. ఈ భారతదేశం చాలా పెద్దది, ఇది చిన్న దేశం కాదు. ఇది ఓన్లీ మా అబూజ్మడ్ కాదు. ఇది అబూజ్మడ్ అనేది ఏందో, అంటే అబూజ్మడ్ అనేది ఏందో ఇప్పుడు మీడియా అబూజ్మడ్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఒక అబూజ్మడ్లో ఉన్నారా? అబూజ్మడ్ అంటేనే మొత్తం దండకారణ్యం కాదు కదా, ఛత్తీస్గఢ్ కాదు కదా. ఛత్తీస్గఢ్లో అనేక జిల్లాలు ఉన్నాయి, అడవి ప్రాంతం లేదు, చుట్టూ మహారాష్ట్ర ఉంది, ఒరిస్సా ఉంది, ఏఓబి ఉంది, తెలంగాణ ఉన్నది, మధ్యప్రదేశ్ ఉన్నది, జార్ఖండ్ ఉంది, అస్సాం ఉంది, నార్త్ ఈస్ట్ ప్రాంతాలు, కొత్త ప్రాంతాలు కూడా అడవి ప్రాంతాలు. కాబట్టి ఇక్కడప్పుడు ఈ ప్రాంతం లోపలికి ఎక్స్టెన్షన్ కావడానికి, అంటే నేను కొత్తగా చెప్పడం లేదు, అది ఆ పార్టీ ఏదైతే ఉందో విస్తరిస్తుంది, చిన్న బలగాలుగా మారిపోతుంది, అనేకమైన ఎత్తుగడలు తీసుకుంటుంది. కానీ పార్టీ నిర్ణయంలో భాగంగా మీరు చెప్తున్న మిగతా నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ ఉన్నాయి, అటు ప్రాంతం కానీ కొన్ని ప్రాంతం ఎందుకు విస్తరించలేకపోయింది? కేవలం ఈ మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతం, ఒరిస్సాకి మాత్రమే పరిమితమైంది. అక్కడ అది కూడా అక్కడక్కడ పోకట్లా కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్కు విస్తరించలే. ఎందుకు విస్తరిందంటే పార్టీ పుట్టి పెరిగిన పరిస్థితి, దాని డెవలప్మెంట్ని బట్టి. అంటే ఇప్పుడు ఫస్ట్ సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకు విస్తరించింది. తిరిగి నార్త్ ఈస్ట్కి వచ్చేవారికి ఏంటంటే మొట్టమొదటి నుంచి, అంటే ఒకప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు, అంటే 25 తర్వాత 30 తర్వాత అక్కడ ఏంటంటే నార్త్ ఈస్ట్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉండే. కానీ ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఏదైందో, కమ్యూనిస్ట్ పార్టీ అంటే అక్కడ వ్యతిరేకత వచ్చింది. అక్కడ నార్త్ ఈస్ట్ లోపల
ఎవరు బ్రేక్ చేయలేదు. ఎందుకు వ్యతిరేకత వచ్చిందని అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించిన విధానాల మూలంగా అక్కడ వ్యతిరేకత వచ్చింది. కమ్యూనిస్టులు అంటే చాలా అసహించుకుంటారు. కాబట్టి ఇది నేపథ్యం. అయితే ఈ నేపథ్యం ఉన్నప్పటికీ మావోయిస్టు పార్టీ ఏదైతుందో తన యొక్క రాజకీయ అవగాహన ఏదైతుందో అంటే జాతుల స్వయం నిర్ణయాధికార హక్కును ఇది సపోర్ట్ చేస్తుంది. సిపిఐ చేయండి, సిపిఎం చేయండి, మావోయిస్టు పార్టీ చేస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే తను ఈ ప్రాంతంలో కూడా విస్తరించడం అనేది దృష్టి పెట్టుకున్నది కాబట్టి ఇది ఇక్కడ విస్తరించింది. తర్వాత రెండోది ఏంది, ఇక్కడున్న ప్రాంతంలో ఒకటే గెరిల్లా యుద్ధాన్ని అభివృద్ధి చేయాలి, లేదా ఇక్కడ విముక్తి ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఈ దృష్టి ఉన్నది కాబట్టి ఇక్కడ ఫోకస్ చేసింది. అయితే ఇక్కడ ఫోకస్ చేసిన క్రమంలో కూడా యుద్ధం కొనసాగుతుంది కదా. ఇప్పుడు యుద్ధము అనేది ఏందో ముఖ్యంగా ఇప్పుడు మనకు 2000 నుంచి దండకారణప్పుడు చాలా సీరియస్ అయింది. కాబట్టి అది ఎక్కడికంటే అక్కడికి విస్తరించలేని పరిస్థితి ఒకటి వచ్చేసింది. అది అంటే ఈ పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏదైతుందో అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎంత వేగంగా విస్తరిస్తుంది, ఏ రకంగా విజయాలు సాధిస్తుందని కాదు నా ఉద్దేశంలో. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అది అంత ఈజీగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఇది నేను స్పష్టంగా చెప్తున్నాను. అన్న, మీరు పార్టీలో పనిచేసినప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు స్టడీ చేస్తారు కదా. కమిటీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని పాత లైన్ ప్రకారం వెళ్ళబట్టే ప్రజలకి పార్టీకి మధ్యన గ్యాప్ వచ్చిన విషయాన్ని మీరు గుర్తించారు. ఈ విధంగా ఇప్పుడున్న సమస్యను ముందుకు తీసుకొచ్చి ఈ లైన్లో మనం వెళ్తే పార్టీకి మరొకసారి పునర్జన్మ ఉంటుంది అన్న విషయాన్ని మీరు గుర్తించి మీరే లీడ్ తీసుకొని చేస్తుంటే ఒకటే ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడిన విషయం వేరు. నేను మాట్లాడిన విషయం ఏంటంటే ఈ దేశంలో 1967 లోపల నక్సల్ బరీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. నక్సల్ బరీ మూవ్మెంట్ స్టార్ట్ కావడానికి ఏంటంటే 2 కారణాలు. ఒక కారణం అప్పటి వరకు ఉన్న సిపిఐ సిపిఎం పార్టీలు, ఈ 2 పార్టీలు ఏవైతున్నాయో వర్గ పోరాటాన్ని కొనసాగించకుండా వర్గ సామరస్య విధానాలు, సంస్కరణవాద పద్ధతులు అవలంబించినాయి. తర్వాత ఏ రకంగా విప్లవం చేయాలనే విషయాన్ని కూడా స్పష్టీకరించలే. అంటే దశాబ్దాల తరబడి ఆ పార్టీ లోపల అనేక చర్చలు జరిగి ఒక సీరియస్ సిచ్యువేషన్ లోపల అక్కడి నుంచి విప్లవకారులు అనుకునే వాళ్ళు, విప్లవం చేద్దాం అనుకునే వాళ్ళు బయటకు వచ్చారు. చార్మహేందర్ కావచ్చు, లేదా చంద్రపుల్లారెడ్డి, తరిమల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుతో సహా అనేక మంది, వినోద్ మిశ్రా లాంటి వాళ్ళు అనేక మంది దేశవ్యాప్తంగా బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు దాన్ని ఏం చేశారు, ఈ దేశంలో బట్ట ఇది వ్యవస్థ ఏంటిది, ఈ వ్యవస్థ ఏంటిది అనుకున్నప్పుడు భూస్వామ్య వ్యవస్థగా వాళ్ళు అనాలిసిస్ చేసుకున్నారు. అంటే గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య వ్యవస్థ ఉన్నది వాస్తవంగా. గ్రామీణ ప్రాంతంలో పట్ట ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చేవరకే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటిది నా దృష్టిలో. ఇప్పుడు నేను చెప్పేదాని ప్రకారం ఏంటంటే అది బూర్జువా గవర్నమెంట్. కానీ వీళ్ళ యొక్క విశ్లేషణ తప్పున్నది. వీళ్ళ విశ్లేషణ ఏముందంటే భూస్వామ్య బూర్జువా దళారీ బూర్జువా గవర్నమెంట్ అని విశ్లేషణ చేశారు. ఇది విశ్లేషణ చేయడమే కాదు, అది అంటే భూస్వామ్య వ్యవస్థ ఎట్లుందనేది అవుతుందో దాన్ని తీవ్రంగా లోతుగా ఆలోచించాలి. కానీ ఇప్పుడు లేదు కదా భూస్వామ్య వ్యవస్థ. అందుకోసం నేను అదే చెప్తున్నా. అంటే ఆ భూస్వామ్య వ్యవస్థ గ్రామాల్లో ఉన్నది కాబట్టి పీపుల్స్ వార్ ఎందుకు డెవలప్ అయింది? పీపుల్స్ వార్ కావచ్చు, లేదా పుల్లారెడ్డి పార్టీ కావచ్చు, ఎవరైతే భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసినారో ఆ పార్టీలు డెవలప్ అయినాయి. పీపుల్స్ వార్ లోపలికి మరి భూస్వామ్య వ్యతిరేక ఇప్పుడు వరంగల్ కానీ కరీంనగర్ కానీ చూడండి. ఇప్పుడు మొన్న యేసఫ్ చనిపోయిండు, అన్నసాగర్ వాళ్ళ ఊరు ఉంది కదా, భూస్వాములు కదా. అన్నసాగర్లో అందరూ భూస్వాముల వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అక్కడ అనేక ప్రాంతాల్లో భూస్వామ్య వ్యతిరేక వేల కొద్ది ఎకరాలను భూస్వాముల భూములను ప్రజలు స్వాధీనం చేసుకున్నారు కదా. సరే, ఆ తర్వాత ఏమైందో చరిత్ర అది వేరే. కానీ అంటే ఒక భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగింది కాబట్టి ఆ పార్టీ డెవలప్ అయింది. అయితే ఆ తర్వాత ఇవాళ ఇప్పుడు దండకారణలో పట్టిన భూస్వాములు ఏం లేరు. అక్కడున్న దోపిడీ వేరే. ఆడిన దోపిడీ ఒకప్పుడు ఫారెస్ట్ దోపిడీ ఉంది, తర్వాత ఇప్పుడు పెట్టుబడిదారుల దోపిడీ చాలా సీరియస్గా కొనసాగుతుంది. ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా మనం గమనిస్తే భూస్వామ్య వ్యవస్థ లేదన్నట్టు ఏమైపోయింది, భూస్వామ్య వ్యవస్థ ట్రాన్స్ఫార్మ్ అయింది పెట్టుబడిదారు విధానంలోకి 2 రకాలుగా. ఒకటో మనం చేసిన పోరాటం మూలంగా వాడు మారాడు, మనమే చేసినది. మనం అంటే మన లాంటి వాళ్ళు దేశంలో పట తిరుగుబాటు చేశారు, భూస్వాములు పట్టణాలు పట్టారు. బంజారాయిల్స్ ఎందుకు పెరిగింది? అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ బిల్డింగ్స్ కట్టుకున్నారు, వ్యాపారులుగా మారినరు. రెండో పాయింట్ ఏంటంటే మొత్తం వరల్డ్ వైడ్గా పెట్టుబడిదారు విధానం డెవలప్ అవుతుంది. వ్యవసాయ రంగంలో ఉంటే లాభం లేదు కదా, భూములు అమ్ముకున్నారు, లేదా వచ్చేసి ఇక్కడ వ్యాపారాలు పెట్టుకున్నారు. అంటే ఈ మొత్తం లోపల కూడా పెట్టుబడిదారు విధానంగా పూర్తిగా మారిపోయినప్పుడు అంటే ఇక్కడ ఉన్నది ఏంటిది అంటే గతం లోపల అంటే ఇప్పుడు చైనాను చూసుకొని మనం ఇక్కడ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ఉన్నాం. మరి ఎక్కడన్నా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ఇది కొనసాగలేదు కదా. నువ్వు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అంటే భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేయాలి. భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేస్తే
అంటే అక్కడ ఆ వ్యతిరేక పోరాటం నుంచి కూలీలు రైతులు వాళ్ళు తుపాకులు పట్టాలి. చైనాలో జరిగింది అదే. మరి ఇప్పుడు చైనాకు ఇప్పుడు ఇండియాకు పోల్తుందా? కాదు, ఎంత మాత్రం లేదు. చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ భిన్నమైన పరిస్థితులు ఏవైతున్నాయో మారుతూ వచ్చినాయి. 70-80 తర్వాత క్రమక్రమంగా పూర్తిగా మారుతూ వచ్చినప్పుడు పార్టీ ఆలోచించాలి. పార్టీ ఆలోచించలేదు కాబట్టి ఇవాళ వాళ్ళు దీర్ఘకాలిక యుద్ధాన్ని అదే కొనసాగిస్తుండ్రు. వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు ఈ విషయం లోపల వాళ్ళు చేసేది అవుతుందో వాళ్ళకి అంకిత భావం ఉన్నది, త్యాగం ఉన్నది, పట్టుదల ఉన్నది, దృఢదీక్ష ఉంది. ఈ దేశం లోపల ఏ పార్టీ లేనంత సంఖ్యలో ఫుల్ టైమర్స్ అంటే విప్లవమే వృత్తిగా జీవించే మనుషులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు నిన్న 31 మంది ఉన్నారు. వాళ్ళకి ఏంది ఇల్లు ఉన్నదా? ఏం లేవు. కుటుంబం ఉందా? లేదు కదా. వాళ్ళు అన్ని వదిలిపెట్టారు కదా. ఏళ్ళ తరబడి ఒక్కొక్కరు సీనియారిటీ. ఇప్పుడు ఎవరు మన ఉర్మిళ చాలా కాలం నుంచి పనిచేస్తుందామే, చాలా చురుకైన కార్యకర్తమే, డెవలప్ అయ్యి వచ్చింది. ఒక స్టేట్ కమిటీ మెంబర్గా ఒక ఆదివాసీ నుంచి డెవలప్ అయింది. మీనా అంటే ఒక జిల్లా కమిటీ మెంబర్గా డెవలప్ అయింది. అంటే అనేక మంది ఏళ్ల తరబడి పని చేసుకుంటూ డెవలప్ అవుతున్నారు. వాళ్ళు పోరంకి నుంచి కూడా ఒక వ్యక్తి లేరు విజయవాడ నుండి. అంటే ఇది ఏదైతుందో అంటే ఈ మొత్తాన్ని మనం గమనించినప్పుడు ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ లోపల ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటున్నాం, రూల్ ఆఫ్ లా అంటుండ్రు. రూల్ ఆఫ్ లా అంటే రూల్ ఆఫ్ లా పోలీసులు చేసేది రూల్ ఆఫ్ లానే. వాళ్ళకు అంటే ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళని పంపుతుంది కాబట్టి వాళ్ళు పాటించేది రూల్ ఆఫ్ లా అనే ప్రకారంగా వాళ్ళు వెళ్తారు. అన్ని రూల్ ఆఫ్ లా ప్రకారం చేస్తున్నా లేదా అని వేరు. బూటక ఎన్కౌంటర్లు చేస్తున్నారు కదా, ప్రజలు చంపుతున్నారు కదా. రూల్ ఆఫ్ లా ఏమీ లేదు. కానీ ఇక్కడికి వచ్చేవారికి ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఏమంటుండ్రు, నువ్వు లాని ఏం అమలు జరుపుతున్నావు కానీ మొత్తంగా ఇప్పుడు ఈ 4 రోజుల కాంచి కనుక మన ఈ యూట్యూబ్ చూడండి, అన్ని టీవీ ఛానల్స్ లోపల ప్రతి ఒక్కరు 99% ప్రజలు వ్యతిరేకిస్తారు, బాధపడుతున్నారు. వాళ్ళు ఎన్కౌంటర్ ఏంటిది, ఇది ఏ రకంగా చేస్తున్నారు, ఇది బూటక ఎన్కౌంటర్ అంటుండ్రు. వాళ్ళ భాష లోపల ఎందుకు బూటక ఎన్కౌంటర్ అంటుండ్రంటే అంటే ఒకటి ఇది సరైనది కాదు అని అర్థంలో బూటక ఎన్కౌంటర్ అంటుండ్రు. వాస్తవంగా అదే కదా. ఇప్పుడు నువ్వు యుద్ధ విధానం ద్వారా నువ్వు నీ దగ్గర యుద్ధం అంటే నువ్వు ఒక గవర్నమెంట్, నీ గవర్నమెంట్ కాబట్టి నీకు అన్నీ ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి. ఇజ్రాయెల్ నుంచి వెపన్స్ తెచ్చుకుంటున్నావు, టెక్నాలజీ తెచ్చుకుంటున్నావు, చాలా ఉన్నతమైన టెక్నాలజీస్ తోటి నువ్వు యుద్ధం చేస్తున్నావు. అంటే చంపుతావు, ఎంతమంది చంపుతావు? చంపితే కమ్యూనిజం అట్లా పోతుందా? పోదు కదా. కమ్యూనిజం పోదు, మావోయిస్ట్ పార్టీ కూడా పోదు. ఒక్కడ చనిపోతే మళ్ళీ ఒకడ పెరుగుతుంది, మరింత విస్తృతమవుతుంది. ప్రజానీకంలో నువ్వు చేసే చర్యలు ఏవైతున్నాయో అంటే తాత్కాలికమైన ప్రయోజనాల కోసం నువ్వు చేసే ప్రతి చర్య నీకు దీర్ఘదృష్టితోటి కనుక ఆలోచిస్తే అది నష్టకరంగా మారుతుంది. ఎందుకు నష్టకరంగా మారుతుందంటే ఈ ప్రజలు చంపబడుతున్నప్పుడు ప్రజలు ఆలోచించేది ఏందో ప్రజల బట్టి కసి పెరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఎవరిది, ఈ రాజ్యం ఎవరిది, ఈ రాజ్యం ఏదైతుందో అంటే శాంతియుతంగా ఎందుకు పరిష్కరించలేదు? అంటే బాబాలు దొంగలు దోపిడీ చేసే వాళ్ళని జైలు నుంచి రిలీజ్ చేస్తుంది, కానీ ఇందులో ప్రశ్నించే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతుంది. ఈ సమస్యను ఎందుకు న్యాయంగా పరిష్కరిస్తుంది? ఇప్పుడు నార్త్ ఈస్ట్ లోపల కూడా మరి చర్చలు చేసింది కదా గవర్నమెంట్. నార్త్ ఈస్ట్ లోపల చర్చలు చేసినప్పుడు మావోయిస్టు పార్టీతో నువ్వు ఎందుకు చర్చలు చేయవు? చర్చలు అంటావు, లొంగిపోమ్మంటావు, చంపుతావు. ఇదేం పద్ధతి ఇది? ఫైనల్గా చెప్పండి, ఈ సమస్యకు పరిష్కారం ఇప్పుడు ఎలా జరుగుతుంది? దీనికి ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సమాజం లోపల అంటే వివిధ ఛానల్ సందర్భంగా ఇది సరైనది కాదని బాధపడుతుండ్రు, ఈ యుద్ధం కరెక్ట్ కాదు అనేది బాధపడుతుండ్రు. కానీ అంటే సమాజం నుంచి ఇప్పుడు 2005 లోపల ఒక పౌర సమాజం మేధావులు అనేక మంది కూడా తీవ్రంగా చర్చించారు. ఈ యుద్ధం కరెక్ట్ కాదు, ఇది పీస్ టాక్స్ చేయాలనుకున్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి తనకు కూడా ఒక అవసరం ఉంది కాబట్టి తను పీస్ టాక్స్ చేస్తున్నాడు, పీస్ టాక్స్ చేసారు. అయితే ఆ పీస్ టాక్స్ ఏవైతున్నాయో అవి ఒక రకంగా నాటకీయంగా ముగిసిపోయినాయి. పార్టీకి నష్టం జరిగింది కదా. పార్టీకి నష్టం జరిగింది. అంటే ఈ గవర్నమెంట్ ఏదైతే నిజాయితీగా వాస్తవంగా దాని మూలంగా ఆ చర్చల మూలంగా మావోయిస్టు పార్టీ ఏదో బలపడ్డది అనేది ఏమీ లేదు. జస్ట్ కరీంనగర్లో వరంగల్లో అక్కడిక్కడ కొన్ని మీటింగ్లు పెట్టుకున్నారు. సాధారణ మీటింగ్ పెట్టుకుంటారు కదా, మీటింగ్లు పెట్టుకుంటారు. ఏం మునిగిపోయింది నీకు? ఇప్పుడు నువ్వే చెప్తున్నది అంటే మీరు బయటకు రండి, బయటకు వచ్చి మాట్లాడుకోవచ్చు కదా, మీకు డెమోక్రటిక్ రైట్ ఉంది కదా అని అన్నప్పుడు వాళ్ళు ఏంటి ఒక మీటింగ్ పెట్టుకున్నంత మాత్రం ఏమొస్తుంది? నువ్వు చెప్పొచ్చు కదా. ఒకవేళ వాళ్ళు చెప్పే రాజకీయ విధానం తప్పైతే నువ్వు తప్పని చెప్పు. నువ్వు అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరగబోయే చర్చలు కూడా
గతంలో జరిగిన చర్చలు మాదిరిగా అవుతాయి అనుకోవచ్చా? అంటే నమ్మకాలు లేవు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అమిత్ షా ఛత్తీస్గఢ్ లోపల బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ కొత్తగా ఫామ్ అయినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడాడు, హోమ్ మినిస్టర్ మాట్లాడాడు, అమిత్ షా కూడా అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడాడు, చర్చలకు రండి అని అన్నాడు. ముఖ్యమంత్రి అయితేనో మీరు రండి నాతో అవసరమైతే ఫోన్లో కూడా మాట్లాడవచ్చు అని చెప్పి అన్నాడు. ఫోన్లో మాట్లాడచ్చు అన్నావు, ఎన్కౌంటర్ చేస్తున్నావు. ఎవరిని ఎన్కౌంటర్ చేసినావు? అసలు పార్టీ దళాలను కూడా కాదు, ప్రజలను చంపినాడు. ప్రజల్ని చంపి మళ్ళీ చర్చలకు రమ్మంటే వాళ్ళు ఎట్లా వస్తారు? అది జోక్ కదా అది. మరి పరిష్కారం ఏంటి మీరు మీ దృష్టిలో? నేను అందుకోసం నేను ఏమంటున్నానంటే పౌర సమాజం నుంచి ఒత్తిడి జరగాలి సీరియస్గా. ఇప్పుడు ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎవరైతే ఉన్నారో పౌర సమాజం నుంచి, అంటే ఇప్పుడు ఈ చర్చలు అనేటి యుద్ధం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది. ఈ యుద్ధం అనేది ఏందో ఇప్పుడు ఇరువైపులు చనిపోతారు, పోలీసులు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోతారు. ఇప్పుడు 2-3 ఘటనల లోపల మావోయిస్టులు చనిపోయినారు. మరి రేపు పోలీసులు చనిపోరా? అదే చనిపోరని మనమే గ్యారంటీ ఇవ్వలేము. తప్పనిసరిగా రేపు చనిపోవచ్చు. చనిపోయినప్పుడు మరి అప్పుడు చర్చ ఏంటిది? అంటే ఇప్పుడు ఈ ఉన్నాయి. ఇప్పుడు 2026 మార్చ్ డేట్ పెట్టిండ్రు. వాస్తవంగా నేను యుద్ధం అనే దానికి నేను ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, ఈ ఆపరేషన్లు అనేటిందులో ఫస్ట్ గ్రీన్ అంటున్నారు, ప్రహార్ అన్నారు, తర్వాత త్రిశూల్ అన్నారు, తర్వాత ఇప్పుడు సూరజ్ కుండ్ అన్నారు, ఇప్పుడు కగార్ అంటున్నారు. ఆపరేషన్ల పేరు అంటే ఈ ఆపరేషన్లను బట్టి ఇది యుద్ధం అని అర్థం చేసుకోవచ్చు. అందుకోసం ఏంటంటే దీనిపైన తప్పనిసరిగా పౌర మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు నిలబడాలి, ముందుకు రావాలి. మావోయిస్టు పార్టీ కూడా ఏంటంటే ఆలోచించాలి. నేను చెప్పే విషయం ఏదైతుందో నేనేమి లొంగిపోవాలని నేను చెప్పడం లేదు, కానీ ఈ దేశంలో పట్ల వ్యవస్థ మారిన విషయాన్ని కూడా మావోయిస్టు పార్టీ తప్పనిసరిగా గుర్తించాలి, ఆలోచించాలి. ఇది నేను ఒక్కనే చెప్పడం లేదు. ఇవాళ మొత్తంగా ప్రజల అభిప్రాయాలు కనుక గమనిస్తే ఈ సొసైటీ మారిందనే విషయం వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కూడా ఏం కావాలో ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎప్పుడో పాత లైన్లో వెళ్తడం అనేది ఒక మైనస్ ఉంది. అది ప్రభుత్వం ఏదైతుందో చొరవ చేయాలి. కేంద్ర ప్రభుత్వం దానికి అది మంచిగా జరుగుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఈ డిసిషన్ చేసుకోవడం ద్వారా రాజశేఖర రెడ్డిలా కాకుండా ఒక నిజాయితీగా, అంటే ప్రభుత్వం మావోయిస్టు పార్టీతోటి పీస్ టాక్స్ కొనసాగించినప్పుడు వాళ్ళు వస్తారా రారా వేరు విషయం. ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కదా చొరవ. ఒకవేళ నువ్వు వద్దని కూడా బంద్ పెట్టుకుంటావు కదా, నీకేం నష్టం లేదు కదా, కానీ కొనసాగించవచ్చు కదా నువ్వు పీస్ ట్యాక్స్. ఇప్పుడు 2005 లోపల రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగించింది. దేశంలో ఎక్కడ ఏ గవర్నమెంట్ కొనసాగించలే. మరి ఇప్పుడు నీకు మోడీ గవర్నమెంట్కి ఇది ఖ్యాతి వస్తుంది కదా. నీ భాష మార్చు, నువ్వు విజ్ఞప్తి చేయి, నీకే ఉపయోగపడుతుంది కదా. నువ్వు సరైన పద్ధతిలో పట్టు ఉంటే పొలిటికల్గా ఎందుకు అనుసరించవు? కాబట్టి ఇది ఏదైతుందో పౌర మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. పౌర మేధావులు తప్పనిసరిగా ఈ యుద్ధాన్ని ఆపాలనుకున్నప్పుడు వాళ్ళు తీవ్రంగా కృషి చేయాలి. ఈ క్రమం లోపల మావోయిస్టు పార్టీ ఆలోచిస్తుంది. ప్రభుత్వం పైన ఎక్కువ మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇంకొక ఫైనల్ క్వశ్చన్ అండి. చాలామంది అంటే ఇటీవల కాలంలో ఒక డిమాండ్ వస్తుంది, సరెండర్ పాలసీ ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా పోలీసుల చేత చనిపోయిన అమరులైన కుటుంబాలకు కూడా ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలనేది ఒక డిమాండ్ వస్తుంది. అది సమర్థిస్తారా? లేదు త్యాగం చేసిన కుటుంబాలను త్యాగం చేసిన మేము మాకెందుకు వాళ్ళ డబ్బులని వ్యతిరేకిస్తారా? అంటే ఇప్పుడు ఒకనాడు మావోయిస్టు పార్టీ బలంగా ఉన్నప్పుడు, బయట కూడా దాని ప్రభావం ఉన్నప్పుడు, అంటే చంపేది ప్రభుత్వం, పోలీసులు అని అంటే ప్రభుత్వం తిరిగి అదే ప్రభుత్వాన్ని తిరిగి డిమాండ్ చేయడం అనేది అది చేయదు. అంటే వాళ్ళు అమరులైన కుటుంబాలు చేయట్లేదు, ఇదొక లైన్ తీసుకొచ్చారు. అంటే అమరులైన కుటుంబాలు అంటే వాళ్ళు బతుకున్నప్పుడు తీసుకొచ్చారు. ఇది సమాజంలో ఒక వ్యక్తి, కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చారు. అంటే ఒక్క నిమిషం అండి, త్యాగం చేసి వెళ్ళిపోతాడు ఆయన అడవిలో ఉన్నంత మాత్రాన కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుంటాడంటే ఏం మాత్రం లేదు. రైట్, ఆయనకు కుటుంబం వద్దనుకున్నారు, తల్లిదండ్రులు వద్దనుకున్నారు. ఆయన త్యాగం చేశాడు ప్రజల కోసం, ఆయనకు వాళ్ళ కుటుంబాలు కూడా మర్చిపోయారు. ఓకే, ఆర్థికంగా ఎలాంటి ఆదుకోడు. కానీ చనిపోయిన తర్వాత అతని మీద రివార్డు కానీ ఎంతో కొంత భాగం అలిగిస్తే ఆ కుటుంబాలు అప్పటికి మర్చిపోయినా తర్వాత ఆయన పేరు చెప్పుకొని బతుకుతారు కదా అనేది ఒక అంశం వచ్చింది. అంటే ఇది సంస్కరణ. ఈ సంస్కరణ ఏందో ప్రభుత్వాలు నిర్ణయించుకుంటే ఎవరు వ్యతిరేకించలేరు కదా. మావోయిస్టు పార్టీ కూడా ఏం వ్యతిరేకించలేదు. కాకపోతే చంపింది ఇస్తుందని చెప్తుంది, కానీ ప్రజలు తీసుకుంటారు కదా. ఇప్పుడు ఒకనాట్లాగా కూడా ఒక వ్యక్తి మీద ఒక 10 లక్షలు తీసుకుంటారు కదా. ఇప్పుడు ఇవాళ ప్రజలు పోలీసులు తీసుకోకుండా ఆ కుటుంబాలకు ఇస్తే ఇవ్వచ్చు. ఇవ్వడం లోపల ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పుడు దాంట్లో తప్పు పట్టాల్సింది ఏం లేదు కదా. ప్రభుత్వం నిర్ణయించుకుంటే దాంట్లో వ్యతిరేకత వస్తుందా లేదా రాదా?
ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత ఎవరు వ్యతిరేకిస్తారు? మావోయిస్ట్ పార్టీ స్టేట్మెంట్ ఇస్తుంది, కానీ సాధారణ ప్రజలు వద్దంటారా? వద్దంటారు. అంటే ఇవాళ వద్దనేంత పరిస్థితి ఉందా ఇవాళ? లేదు. వద్ద ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారు కాబట్టి వస్తున్నప్పుడు అయితే తీసుకుంటారు కదా. ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే ప్రజల నుంచి హర్షణ వస్తుంది అంటారు. వస్తుంది, కానీ ప్రభుత్వం తీసుకోదు కదా అంత ఈజీ. నేనే అనుకుంటలేను అది తీసుకుంటుంది అనేది నా దృష్టిలో పట్ల అలాంటిది ఏం లేదు. అవన్నీ ఏంటంటే అనేక చర్చలు జరుగుతాయి కాబట్టి మనం ఏం దానికి చెప్పగలిగేది ఏం లేదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాదు, జార్ఖండ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఏఓపీ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో ఉన్న సమస్యను పరిష్కరించాలంటే కేవలం ఢిల్లీలో మీటింగ్ పెట్టడం కాదు, అక్కడ ప్రజలకు ఏం కావాలో విషయం కనుక్కోవాలి. ఇకపై ఈ యుద్ధం ఆగాలంటే పౌరులందరూ ముందుకు రావాలి. ఎవరైతే పౌర హక్కులు ఉన్నాయో వాళ్ళే కాకుండా ప్రతి ప్రజలు కూడా ముందుకు వచ్చి ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాను కాకపోయినా వాళ్ళ గలం వినిపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కిందకి దిగి వస్తుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటూ చంపన్ గారు చెప్తున్నారు. ఇది దీర్ఘకాల యుద్ధంగా భాగంగా విడిచిపెడితే పార్టీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీ కూడా ప్రజలకి ఏ సమస్య ఉందో ప్రస్తుత సమస్య ఆ లైన్ మార్చుకొని ప్రస్తుత సమస్య మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ప్రజల నుంచి స్పందన కూడా అదే విధంగా వస్తుందంటూ చంపన్ గారి అనుభవం చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న యుద్ధంపై చంపన్ గారి అనుభవం తెలుసుకున్నాం. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.